ఓం శాంతి. మనం ఎప్పుడు నేను ఒక పవిత్రమైన ఆత్మను, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను చాలా అందమైన ఆత్మను అని మనకు మనమే చెప్పుకోవాలి. పవిత్రత అంటే ఏంటి? పవిత్రత అంటేనే అందం. ఆత్మలమైన మనం పరంధామం నుండి ఈ భూమిపైకి వచ్చినప్పుడు సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగాల్లో మన పాత్రను పోషిస్తున్నాం. ప్రస్తుత సంగం యుగంలో మనం శక్తివంతమైన మరియు పవిత్రమైన ఆత్మలమని గుర్తుంచుకోవాలి. యోగం, పవిత్రత, ఈ రెండిటికి ఏంటి ఇంటర్లింక్? పవిత్రత మరియు యోగం రెండు ఒకదానితో ఒకటి విడదీయలేనివి. పవిత్రత ఉంటేనే యోగం కుదురుతుంది, యోగం ఉంటేనే పవిత్రత పెరుగుతుంది. ఈ రెండిట్లో ఎక్కడ సమస్య వచ్చినా మన ఆధ్యాత్మిక స్థాయి తగ్గిపోతుంది. యోగం అంటే అసలు కనెక్టివిటీ లేక అనుసంధానం. భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మొదట మనల్ని మనం తెలుసుకునేలాగా పరిచయాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానం ద్వారానే మనకు నేనెవర్ని, నావారు ఎవరు, నేను ఏం చెయ్యాలి అనే అవగాహన, పరిణితి అంటే మెచ్యూరిటీ మరియు ఆత్మవిశ్వాసం వస్తాయి. యోగంలో సంబంధం చాలా ముఖ్యం. మొదట మనతో మనకు మంచి సంబంధం ఉండాలి. మనతో మన సంబంధం బాగుంటే పరమాత్మతో సంబంధం కూడా బాగుంటుంది. శ్రీ బాబాతో 100% సంబంధం ఉన్నప్పుడే మనం సంపూర్ణ పవిత్రులుగా మారతాం. జ్ఞానస్వరూపం ఎలా ఉండాలి? యోగం అంటే భగవంతుడితో అనుసంధానం కావడం. బాబా మనకు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మొదట మన గురించి మనకు పరిచయాన్ని ఇచ్చారు. ఈ జ్ఞానం వల్ల మనం జ్ఞానస్వరూపులమయ్యాం. జ్ఞానం ద్వారా మనకు సరైన అవగాహన వచ్చింది. నేనెవరిని, నావారెవరు, నేను ఏం చెయ్యాలి అనే విషయాలపై స్పష్టత రావడంతో మనలో మెచ్యూరిటీ మరియు ఆత్మవిశ్వాసం ఈ రెండు పెరిగాయి. అయితే యోగం శ్రీబాబాతో మనకి 100% సంబంధం ఉన్నప్పుడే మనం పవిత్రంగా మారుతాం. లౌకిక సంబంధాల్లో తల్లి, తండ్రి, బంధువులు వాళ్ళ పట్ల ప్రేమ ఉన్నప్పుడు వారి జ్ఞాపకం ఎలా అయితే సహజంగా వస్తుందో, భగవంతుడిపై ప్రేమ ఉన్నప్పుడు యోగం కూడా అంతే సహజంగా కుదురుతుంది. మనం ప్రత్యేకంగా ప్రయత్నించి యోగం చేయవలసిన అవసరం ఉండదు. మనకు ఎవరితోనైనా స్నేహం లేక ప్రేమ ఉన్నప్పుడు ఆ సంబంధం చాలా సహజంగా ఉంటుంది. దానికోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు. యోగం కూడా అంతే. భగవంతుడితో స్నేహం ఉంటే అది సహజంగానే కుదురుతుంది. సెల్ఫ్ సిస్టమ్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ వర్త్. మామూలుగా మనస్తత్వ శాస్త్ర ప్రకారం ప్రతిదీ ఒక విషయంపై ఆధారపడి ఉంటుంది. నేను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను. మన ఆత్మ గౌరవం మరియు మన మీద మనకు ఉన్న విలువ సరిగ్గా ఉంటే మనకు ఎటువంటి అనారోగ్యం రాదు. మనకు అనారోగ్యం రావడానికి ప్రధాన కారణం మనతో మనకున్న సంబంధం తెగిపోవటమే. అనవసరమైన విషయాల కోసం లేక భౌతిక సాధనాల కోసం పరుగులు తీసినప్పుడు సమస్యలు అనేవి మొదలవుతాయి. ఈ ప్రపంచం ఇప్పుడు గ్లోబల్ వరల్డ్గా మారింది. మనం శారీరకంగా, మానసికంగా లేక భావోద్వేగ పరంగా దేనిపైన ఆధారపడకుండా లేకపోతే ఎక్కడో ఒక చోట సమస్యలు ఎదురవుతాయి. బాబా మనల్ని ఆ ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళారు. ILL వెనుక అసలు అర్థం ఏంటి? ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ నిపుణుడు ILL అనే పదానికి చాలా మంచి అర్థం చెప్పారు. ఐ ల్యాక్ లవ్, నాలో ప్రేమ లోపించింది. అసలు మానసిక ఒత్తిడి, క్యాన్సర్ రావడానికి కారణాలు 90% క్యాన్సర్ వ్యాధులకు మరియు ఇతర అనారోగ్యాలకు ప్రధాన కారణం
భావోద్వేగపరమైన ఒత్తిడి. మనలో ప్రేమ లోపించినప్పుడు ఈ ఒత్తిడి పెరుగుతుంది. మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే ధ్యానం లేక యోగం అంటే మరేది కాదు. మనల్ని మనం ప్రేమించుకోవడం, మనతో మనం మాట్లాడుకోవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం మరియు మనలోని అనాది స్థితిలోకి వెళ్ళటం. మనం అనాది స్థితిలోకి వెళ్ళటం, ఆత్మ యొక్క ఆ అసలైన స్థానానికి వెళ్ళి అక్కడ కూర్చుని ప్రశాంతతను అనుభవం చేయటమే నిజమైన ముక్తి మరియు జీవన్ముక్తి. అన్ని బంధనాలకు అతీతంగా ఆ స్థితిలో ఉంటూ మనల్ని మనం ఆస్వాదించాలి. ఒకవేళ మనం ఆ స్థితిని అనుభవించలేకపోతే మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. బాబా చెప్పినట్లుగా తపస్సు అంటే కేవలం గంభీరంగా ఉండటం కాదు. తపస్సు అంటే చాలా మెచ్యూర్డ్గా సంతోషం మరియు ఆనందంలో ఉండటం. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే మానవత్వం. మానవత్వం అంటే కూడా మొదట మనల్ని మనం ప్రేమించుకోవటమే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మానవత్వం అంటే ఏమిటి వివరించడానికి ఒక చిన్న ఉదాహరణ. ఆయన జర్మనీకి చెందిన ఒక 6 ఏళ్ల బాలుడు వాస్తవ గాథని చెప్తాను. ఆ అబ్బాయి చివరి దశలో ఉన్న క్యాన్సర్తో బాధపడుతున్నాడు. బాలుడి చివరి కోరిక ఏంటి అంటే ఆ బాలుడు తన ఇంటి ముందు నుండి హార్లే డేవిడ్సన్ వంటి శక్తివంతమైన మోటార్ బైకులు వెళ్ళడం చూడాలని తన తల్లిదండ్రులని కోరాడు. అతని తల్లిదండ్రులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ అబ్బాయి తన ఇంటి ముందు కూర్చున్న రోజున సుమారు 20,000 మోటార్ బైకులు అతని ఇంటి ముందు నుండి వెళ్ళాయి. దీన్నే నిజమైన మానవత్వం అని అంటారు. సింపతి, ఎంపతి. బాబా చెప్పినట్లుగా ఇతరుల పట్ల దయ ఉండాలి, అది సింపతి. కానీ దానికంటే ఉన్నతమైనది పరకాయ ప్రవేశం లేకంటే మెచ్యూరిటీ, అనుభూతి చెందడం, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం. మనలో మానవత్వం మరియు ఎదుటివారి బాధను అర్థం చేసుకునే గుణం లేకపోతే మనం ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవాలి మరియు అర్థం చేసుకోవాలి. భగవంతుడితో స్నేహం ఏర్పడిన తర్వాతే మనకు ఆయనతో సంపర్కం ఏర్పడుతుంది, అంటే కనెక్టివిటీ. మొత్తం యోగాన్ని అర్థం చేసుకోవడానికి 6 ముఖ్యమైన అంశాలున్నాయి. కాంటాక్ట్ అంటే సంపర్కం, రిలేషన్షిప్ అంటే సంబంధం, ఎఫెక్షన్ స్నేహం, రిమెంబరెన్స్ స్మృతి, అటైన్మెంట్ అచీవ్మెంట్ ప్రాప్తి, స్టేట్ ఆఫ్ మైండ్ స్థితి. ఈ 6 దశలు తెలిస్తేనే మనం యోగాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం. మనల్ని మనం అర్థం చేసుకోవడం యోగంలో మొదటి అడుగు. మనల్ని మనం అర్థం చేసుకోవడం. ఈ ప్రపంచంలో మన పాత్ర ఏమిటి, మనం ఎందుకు వచ్చాం, మనం ఏం చెయ్యాలి అనే విషయాలు తెలియకపోతే మనం దేనిని కూడా సాధించలేము. అయ్యో, ముందుగా మన గురించి మనకి తెలియాలి. యోగ ప్రయాణంలో స్నేహము, సంపర్కం, సంబంధం, స్మృతి మరియు ప్రాప్తి అనే దశలుంటాయి. ఈ 6 విషయాలు కలిస్తేనే పూర్తి యోగం అవుతుంది. యోగంలో మొదటి మెట్టు మనల్ని మనం అర్థం చేసుకోవడం. మన పాత్ర ఏమిటో మనకు తెలియాలి. సైకాలజీ మొత్తం ఒకే మాట మీద ఆధారపడి ఉంటుంది, అది సెల్ఫ్ వర్త్. మనం మెకానిక్లం కాదు. జీవితంలో మనం మన పాత్రను అర్థం చేసుకోకపోతే మనం కేవలం యంత్రంలాగా పనిచేస్తూ ఉంటాం. భావోద్వేగాలు, అనుభూతులు లేని జీవితం యోగం అనిపించుకోదు. యోగం అంటే మనసు చాలా తేలిగ్గా ఉండటం, ఎటువంటి భారం లేని బేఫికర్ బాదుషా, నిశ్చంత చక్రవర్తులుగా ఉండాలి. మన ముఖం మీద చిరునవ్వు లేకపోయినా, మనం భారంగా ఉన్న బయట వ్యక్తులకు మనకు తేడా ఉండదు. మొత్తం మనసత్వ శాస్త్రం అంతా సెల్ఫ్ వర్త్ అనే ఒక్క పదం చుట్టూ తిరుగుతుంది. నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా పాత్ర ఏమిటి, నేను ఏం చేయాలి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది పదే పదే వేసుకుంటూ ఉండాలి.
యోగం అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం, మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వే ఉండాలి. బాబా చెప్పినట్లుగా ఈ రోజుల్లో సేవ అంటే కేవలం ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, మన నడవడిక, ముఖంలోని ప్రశాంతత మరియు చిరునవ్వు ద్వారా సేవ చేయాలి. ఎదుటివారికి మనం సంతోషాన్ని ఇవ్వగలిగితే అదే గొప్ప సేవ. ఎదుటి వాళ్ళకి మనం సంతోషాన్ని ఇవ్వగలిగితే అదే గొప్ప సేవ, అదే నిజమైన ఎంపతి. నిజమైన సేవ అంటే ఇదే. మనం ఇతరులకు కనీసం సంతోషాన్ని ఇవ్వగలిగితే అదే గొప్ప సేవ మరియు అదే నిజమైన మానవత్వం. మన యోగం మరియు ధ్యానం బాగున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. భగవంతుడితో అనుసంధానం మరియు కమ్యూనికేషన్ ఎంత బాగుంటే మనం అంతగా శక్తిని గ్రహించగలుగుతాం. మన యోగం బాగుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా ఈ విశ్వమంతా శక్తి తరంగాలు లేక వైబ్రేషన్స్తో నిండి ఉంది. భవిష్యత్తులో ఎటువంటి సాధనాలు పనిచేయని సమయం వస్తుందని, అప్పుడు కేవలం మన వైబ్రేషన్స్ మాత్రమే పనిచేస్తాయని బాబా ముందుగానే చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు కూడా అవే సూచిస్తున్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా బాబా మనకి ముందే చెప్పేశారు, ఒక సమయం వస్తుంది, అప్పుడు ఏది పనిచేయదు, కేవలం మన వైబ్రేషన్స్ మాత్రమే పనిచేస్తాయి. ప్రజలు ఆధ్యాత్మిక విషయాలలో ఇప్పుడు పాల్గొని ఆశపడుతున్నారు. అహ్మదాబాద్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీకు గుర్తు చేయిస్తున్నాను. అక్కడ వర్షం పడుతున్నా కూడా సుమారు 500 నుండి 600 మంది ప్రజలు స్వచ్ఛందంగా తమ చాపులు వేసుకుని యోగా చేయడానికి వచ్చారు. ప్రజలు ఇప్పుడు కేవలం వినడమే కాకుండా స్వయంగా సాధన చేయాలని అనుకుంటున్నారు. అహ్మదాబాద్లోని ఒక తోటలో జరిగిన యోగా దినోత్సవం సందర్భంగా వెనక్కి తగ్గలేదు. అక్కడ ఎంత పెద్ద వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూడా వాళ్ళకి వాళ్ళే సిద్ధమైపోయారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మనం వారిని భాగస్వాములుగా చేస్తే వారు తప్పకుండా ముందుకొస్తారు. ఇప్పుడు కాలం మారింది. ప్రజలు ఒక నిమిషం నిడివి గల వీడియోల్ని ఇష్టపడుతున్నారు, కానీ అరగంట వీడియోలను వినడానికి ఆసక్తి చూపడం లేదు. మనం మన పద్ధతుల్ని మార్చుకోకపోతే రాబోయే కాలం చాలా కష్టంగా ఉంటుంది. మనం కాలానికి అనుగుణంగా మారకపోతే భవిష్యత్తు సవాల్గా మారుతుంది. అందుకే మనల్ని మనం నిరంతరం సిద్ధం చేసుకోవాలి. అందరితో కలిసి కొన్ని ధృవీకరణాలను చేయించారు. అంటే పవిత్ర ఆత్మ అనుకోండి, నేను పరిశుద్ధమైన పవిత్రమైన ఆత్మను, నేను పరమ పవిత్రమైన ఆత్మను, నేను పరమాత్మ సంతానాన్ని. ఇలా ప్రాక్టీస్ చేయాలి. నేను నన్ను ప్రేమిస్తున్నాను, నేను చాలా మంచివాడిని అని మనల్ని మనం అభినందించుకోవాలి. మన భుజంపై మనం తట్టుకుంటూ నేను చాలా మంచివాడిని అని మన విలువని మనం గుర్తించాలి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మన సెల్ఫ్ వర్త్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతికూల ఆలోచనల యొక్క ప్రభావం, ప్రతికూల ఆలోచనల ఉచ్చులో చిక్కున్నప్పుడు మనలోని పవిత్రత తగ్గిపోతుంది. పవిత్రత అనేది మన మెరుపు, మన వ్యక్తిత్వం మరియు మన రాజరికం. ఎవరైనా ఏమైనా అన్నా సరే, ఏ కారణం చేతనైనా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మన మనసులో అపరాధ భావం రానివ్వకూడదు. ఒక ఆత్మకు తన సొంత ప్రతికూల ఆలోచనలే అతిపెద్ద శత్రువు అని గౌతమ బుద్ధుడు కూడా చెప్పారు. నేను దేనికి పనికిరాను అనే భావన, ఒకవేళ నేను సరిగ్గా లేను లేక నేను దేనికి పనికిరాను అనే ఆలోచనల ఆత్మలో స్థిరపడితే ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేరు. ఈ రోజుల్లో అటువంటి వారికి కౌన్సిలింగ్ కూడా పనిచేయడం లేదు. ఎవరైనా పాజిటివ్గా ఉండమని ఎంత వివరించినా 5 నిమిషాల తర్వాత మళ్ళీ పాత స్థితికి చేరుకుంటున్నారు. ఒక చిన్న బాలుడు ఉదాహరణ మీకు చెప్తాను. 14 ఏళ్ల ఒక అబ్బాయి తన వద్దకు వచ్చినప్పుడు అతని తల్లి ఆ అబ్బాయికి పాజిటివిటీ గురించి వివరించమని కోరింది. డాక్టర్ గారు కొంత సమయం వివరించిన తర్వాత ఆ అబ్బాయి, సార్, నేను పాజిటివ్గా ఆలోచించలేను, నా గురించి మీరే ఆలోచించండి అని చెప్పాడు. మారుతున్న పరిస్థితులు,
ఎలా అయిపోయినాయి చూడండి. 1970 నుండి 80 మధ్యలో బాబా చెప్పిన విషయాలు ఇప్పుడు అక్షరాల జరుగుతున్నాయి. మనం ఎవరికైనా ఏదైనా విషయాన్ని అర్థం చేయించడానికి వెళ్తే వారు అర్థం చేసుకునే స్థితిలోనే లేరు. ఈ కాలంలో ప్రజలు చాలా సున్నితంగా మారిపోయారు. ఎవరికైనా ఏదైనా చెప్పి సరిదిద్దాలని చూస్తే వారు వెంటనే నొచ్చుకుంటున్నారు, లేక మూడ్ ఆఫ్ చేసుకుంటున్నారు. చిన్న మాట అన్నా కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతారు. అందుకే ఇప్పుడు ఎవరిని సరిదిద్దడానికి ప్రయత్నించవద్దు, ఎవరికి ఏమీ చెప్పద్దు. ఎవరైనా మీ వాహనానికి ఓవర్టేక్ చేసి వెళ్తుంటే వెళ్ళనివ్వండి. వారిని కనీసం కళ్ళతో కూడా కోపంగా చూడకండి. ఎందుకంటే ఓవర్టేక్ చేసే విషయంలో జరిగిన చిన్న ఆలస్యానికి ఒక వ్యక్తి వాహనం దిగి అవతలి వ్యక్తిని చంపేసిన సంఘటనను కూడా మనం విన్నాము, చూసాము. సమాజంలో అసహనం అంతగా పెరిగిపోయింది. ఈ పరిస్థితిలో మనం అంతర్ముఖులు కావాలి. నోటిని లేక వాక్కుని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. తక్కువగా మాట్లాడండి. మన కర్మేంద్రియాలని అంతర్ముఖం చేసుకోవాలి. అనవసరంగా మాట్లాడడం మానేసి ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే కనీస స్థాయిలో మాట్లాడాలి. ముఖ్యంగా నోటిని లోపలికి మళ్లించాలి. అంతర్ముఖత. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. మన స్వరతంతువులు మెదడుకి మరియు హృదయానికి మధ్యలో ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మనసుతో స్పందించి మాట్లాడాలి. ప్రేమతో తీయగా నెమ్మదిగా మాట్లాడాలి. ఈ రోజుల్లో ఎవరినైనా కోప్పడితే పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. ఆయన వివరిస్తూ ఒక చిన్న కోపాన్ని కూడా మనుషులు ప్రాణాలు తీసే స్థితికి చేరుకున్నారని మీకు తెలుసు. శక్తి స్థాయిలో వస్తున్న ఈ మార్పుల గురించి ఒక గొప్ప గురువు 2004లోనే హెచ్చరించారని మనకి అన్నయ్య గుర్తు చేస్తున్నారు. తర్వాత ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల్లో ఉత్సాహం, సంతోషం కంటే భయం మరియు ఆందోళన ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ప్రజలకు సంతోషాన్ని ఇవ్వండి. ఇప్పుడు గుంపులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు. అటువంటి వారికి మనం కేవలం సంతోషాన్ని మాత్రమే పంచాలి. మనం పవిత్రంగా యోగిలా ఉన్నప్పుడే ఇతరులకి ఆ సంతోషాన్ని ఇవ్వగలం. పవిత్రత అనేది ఒక శక్తి. సత్యుగం మరియు త్రేతాయుగం అనేవి పవిత్రత యొక్క ఫలితాలు. మనం ఇక్కడ ఎంత పవిత్రంగా ఉంటే అక్కడ అంత ఉన్నత స్థితిలో ఉంటాము. పవిత్రత అంటే కేవలం శారీరక బ్రహ్మచర్యం మాత్రమే కాదు, అది ఒక భాగం మాత్రమే. బాబా మనకు నేర్పినట్లుగా మనం బ్రహ్మచారి మరియు శివాచారిగా ఉండాలి. అంటే బ్రహ్మ బాబా అడుగు జాడల్లో నడవాలి మరియు శివబాబా చెప్పిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. సమాజంలో వస్తున్న మార్పుల గురించి ఒక గొప్ప గురువు ఇలా చెప్పారన్నది నేను చూశాను కదా, అలానే ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి. బ్రహ్మబాబా ప్రవర్తనను మన జీవితంలో ప్రాక్టికల్ స్వరూపంలోకి తీసుకుని రావాలి. కేవలం మాటలకే పరిమితం కాకుండా మన ధారణలో కూడా అది కనిపించాలి. పవిత్రత యొక్క అసలు అర్థం శారీరకమైనది మాత్రమే కాదు, మన లోపల ఉండాలి. పవిత్రత అంటే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకపోవడం, ప్రతి ఒక్కరి నుండి సుఖాన్ని తీసుకోవడం, ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇవ్వటం. శుభ భావన, శుభ కామన ఏంటంటే ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన, శుభ కామన కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎంత ప్రతికూలంగా ఉన్నా, వారు మన గురించి ఏమన్నా సరే, వారి పట్ల మనకు ఒక ప్రతికూల ఆలోచన కూడా రాకూడదు. ఎదుటివారి ప్రవర్తనను చూసి కూడా మనలో ఎటువంటి వ్యర్థ సంకల్పం కలగనప్పుడే మనం 100% పవిత్రులము అయ్యామని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఇదంతా డ్రామా, ఇందులో కొత్తదేమీ లేదు అనే జ్ఞానం మనకి గుర్తు రావాలి. మనం ఫాలో ఫాదర్ చెయ్యాలి. అంటే శివబాబా చెప్పిన ఉచ్చారణలను, అంటే జ్ఞానాన్ని మరియు బ్రహ్మబాబా యొక్క ఆచరణలను, ప్రవర్తనను మన జీవితంలో తెచ్చుకోవాలి. జ్ఞానాన్ని కేవలం మాటల్లోనే కాకుండా ప్రాక్టికల్ స్వరూపంలో చూపించాలి. అది మన ధారణలోకి రాకపోతే మనం చాలా శ్రమ పడాల్సి వస్తుంది. పవిత్రత అంటే కేవలం శారీరక బ్రహ్మచర్యం మాత్రమే కాదు. పవిత్రత యొక్క నిజమైన అర్థం ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా
అందరికీ సుఖమే ఇవ్వాలి. ఇది మాత్రం అండర్లైన్ కంపల్సరీ మనం చేసుకోవాలి. ఇదంతా డ్రామా, ఫుల్ స్టాప్ పెట్టండి అని చాలా సులభంగా జ్ఞానం చెప్తాం. కానీ అదే సమస్య మనకు ఎదురైనప్పుడు మనం కదిలిపోతాం. ఆ సమయంలో డ్రామా, నథింగ్ న్యూ, ఫుల్ స్టాప్ అన్నీ మాయమైపోతాయి. సమస్యలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకోకూడదు. అది మన పాత్రలో భాగమేమని అర్థం చేసుకోండి. అమెరికాకు చెందిన ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారుడు ఆర్థర్ యాష్ గురించి ఇలా చెప్తున్నాడు అన్నయ్య. అతనికి రక్తం మార్పిడి సమయంలో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు తనకి ఎందుకో ఇలా జరిగిందని అతను కుంగిపోలేదు. ఆర్థర్ యాష్కు ఇంజెక్షన్ సోకినప్పుడు ప్రజలు అతనికి ఉత్తరాలు రాస్తూ మీకే ఎందుకు ఇలా జరగాలి అని అడిగేవారు. దానికి ఆయన చాలా గొప్ప సమాధానం ఇచ్చారు. విజయాల్ని స్వీకరించినప్పుడు ఆయన ఇలా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,000 మంది ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్ళు ఉంటారు. అందులో 50 మంది పెద్ద టోర్నమెంట్లోకి వస్తారు. 2 సెమీఫైనల్కి చేరుకుంటారు. చివరికి ఒకరే గెలుస్తారు. నేను వింబుల్డన్ గెలిచి ఆ ట్రోఫీని చేతబుచ్చుకున్నప్పుడు నాకే ఎందుకు ఇచ్చావు అని దేవుణ్ణి అడగలేదు, కృతజ్ఞతలతో తెలిపాను. ఏంటంటే చివరికి ఒకరు గెలుస్తారు. నేను వింబుల్డన్ గెలిచి ఆ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు నాకే ఎందుకు ఇచ్చావని ఏ రోజు భగవంతుణ్ణి అడగలేదు, కృతజ్ఞతలు తెలిపాను. గెలిచినప్పుడు అడగనప్పుడు ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు మాత్రం నాకే ఎందుకు ఇచ్చావని ఎలా అడుగుతాను? నేను దీన్ని కూడా స్వీకరించాలి అని ఆయన చెప్పారు. మనం మనపైకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అనాది పాత్రగా భావించి అంగీకరించాలి. మన జీవితంలో ఏదైనా సమస్య లేక అనారోగ్యం ఎదురైనప్పుడు దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే అది మన అనాది పాత్రలో భాగంగా జరుగుతుంది. అనారోగ్యం అనేది వస్తుంది మరియు పోతుంది. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదు. దాది గుల్జార్ గారు ఎప్పుడు ఇలా చెప్పేవారు. ఎవరైనా వారి దగ్గరికి వెళ్ళి తమ అనారోగ్యం గురించి చెప్తే ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు, అందరూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు, అది తగ్గిపోతుందని చాలా తేలిగ్గా తీసుకునేవారు. దాది గారు స్వయంగా హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం డాక్టర్ ఆమెను చూడడానికి వచ్చారు. ఆ డాక్టర్ దాది గారు తన నొప్పి గురించి లేదా ఇబ్బందుల గురించి చెప్తారనే అనుకున్నారు. కానీ డాక్టర్ లోపలికి రాగానే దాది గారు తన నొప్పి గురించి చెప్పకుండా డాక్టర్ మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగారు. అది విని ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు. గ్లోబల్ హాస్పిటల్ నిర్మాణం, దాది గారి ఆ ఒక్క చిరునవ్వు, ఆమెలోని ఆనందం చూసి ఆ డాక్టర్ ఎంతో ప్రభావితమయ్యారు. ఆ ప్రేరణతోనే మౌంట్ ఆబ్లో గ్లోబల్ హాస్పిటల్ నిర్మించబడింది. ఇక్కడ హాస్పిటల్ కట్టమని ఆ డాక్టర్ స్వయంగా సలహా ఇచ్చారు. అటువంటి నిశ్చల స్థితి వల్ల ఎన్నో దీవెనలు లభిస్తాయి. ఎదుటివారికి సహాయపడడం వల్ల కలిగే పుణ్యం గొప్పది. పవిత్రత అంటే కేవలం నియమాలను పాటించడమే కాదు, పవిత్రత అంటే ఆనందం మరియు తేలికపాటి స్థితి కలిగి ఉండటం. డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని అర్థం చేసుకుని ప్రశాంతంగా ఉండటమే నిజమైన పవిత్రత. మన సంకల్పాల్లో, మన స్వభావంలో మరియు మనం చేసే పనుల్లో పవిత్రత ఉండాలి. అంటే ఎవరి పట్ల కూడా మనసులో కించిత్ అంటే నెగిటివ్ భావన ఉండకూడదు. ఒకవేళ పొరపాటున ఎవరి పట్ల అయినా నెగిటివ్ సంకల్పం వస్తే వెంటనే దాన్ని అక్కడికక్కడే ఆపివేయాలి. అది పెద్ద విషయం కాదు అని భావించి మనసుని మళ్లించండి. ఎవరైనా మనపై నెగిటివ్ ఆలోచనలు చేసినా లేక విమర్శించినా ఆ సమయంలో మనం ఏమీ అనకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి. ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. ఎవరైనా మనపై రాయి విసిరినా ఆ సమయంలో మౌనంగా ఉండడమే శ్రేయస్సు. మన దృష్టి ఎప్పుడు ఎదుటివారిని ఆత్మగా చూసే విధంగా ఉండాలి, లేక వారిని ఒక పరిస్థితి రూపంలో చూడాలి. ఈ ఆత్మిక భావం మనలో స్థిరంగా ఉండాలి. మన ప్రతి కర్మ ద్వారా ఇతరులకి సుఖం కలగాలి. మనల్ని ఈ భూమిపైకి పంపిన ఉద్దేశం, మన బాధ్యత మరియు విధి ఏమిటంటే ఇతరులకి సుఖాన్ని పంచటమే. నేను ఎలా సహాయపడగలను అనే ఆలోచన తప్ప వేరే ఏది ఉండకూడదు. నేను ఏమీ చేయడం లేదు, ఆ పరమాత్మ నా ద్వారా చేయిస్తున్నాడు అనే భావన ఉండాలి.
నేను కేవలం ఒక కుర్చీలో కూర్చున్నట్టుగా నిమిత్తంగా ఉండాలి. ఆట ఆడించేవాడు ఆయన, నేను కేవలం ఒక కీలుబొమ్మ లాంటి వాడిని. ఆయన ఆడించినట్లుగా ఆడాలి. జ్ఞాన మార్గంలో అతిపెద్ద శత్రువు నేను అనే అహంకారం. అపవిత్రత అంటే కేవలం వికారాలు మాత్రమే కాదు, నేను చేశాను, క్రెడిట్ నాకే రావాలి, నా ఫోటో పడాలి అనుకోవడం అపవిత్రత. ఇలాంటి అహంకారం మొదలైతే మన పతనం ప్రారంభమైనట్లే. బాబా మనకి టీం వర్క్ నేర్పించారు. మనకంటే ఇతరులకు ముందుగా తీసుకుని రావాలి, ఇతరుల్ని ముందుగా తీసుకుని రావాలి. మనలాంటి వారినే 100 మందిని తయారు చేయాలి. మనకంటే బాగా సేవ చేసే వారిని చూసి సంతోషించాలి. నేను మాత్రమే చెయ్యాలి అనే లిమిట్స్ నుండి బయటపడి బేహద్ సేవ చేయాలి. నేను అనే భావనను వదిలేయాలి. నాకంటే ఎవరైనా బాగా సేవ చేస్తూ ఉంటే వారిని ప్రోత్సహించాలి. సేవ అనేది బేహద్, హద్దులకు లోబడి ఉండకూడదు. ఎవరైతే హృదయపూర్వకమైన ప్రేమతో అన్లిమిటెడ్ భావంతో సేవ చేస్తారో వారు బాబాకి ఎంతో ఇష్టం. అటువంటి ఆత్మలు ఉన్నత స్థితికి చేరుకుంటాయని బాబా చెప్తూ ఉంటారు. మనం కేవలం సత్యుగం, త్రేతాయుగాల్లోనే కాకుండా కల్పం చివరి వరకు రాజ్యం చేయాలి. అప్పుడే మనం పూజనీయులం అవుతాం. పవిత్రత యొక్క నిజమైన అర్థం పూజనీయులుగా మారటమే. మనం ఎంత ఎక్కువగా ఆత్మలతో కనెక్ట్ అయి ఉంటామో అంతగా రాజ్యాధికారం పొందుతాం. ఇది ఎన్నికల లాంటివి. ఎవరికైతే ఎక్కువ మంది ఆశీస్సులు, ఓట్లు లభిస్తాయో వారే గెలుస్తారు. బాబా ఈ ఆటను అందరికీ ఓపెన్గా ఉంచారు. కేవలం ఉపన్యాసాలు ఇచ్చేవారే ముందుకు వెళ్తారని ఏమీ లేదు. గృహస్థులు కూడా బాబాను పూర్తిగా అనుసరిస్తే ఈ పందెంలో గెలవచ్చు. బాబా ఈ పందెంను అందరికీ ఓపెన్గా ఉంచారు కాబట్టి ఎవరైనా గెలవచ్చు. గృహస్థంలో ఉన్నా సరే బాబా పట్ల పూర్తి లగ్నంతో ఉండి తండ్రిని అనుసరిస్తే విజయం వీరిదే ఉంటుంది. బాబా ప్రేమలో ఉండి చేసే సేవ చిన్నదైనా సరే అది సాక్షాత్కారాలని కలిగిస్తుంది. కాబట్టి ఈ పోటీ అందరికీ సమానమే. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే నా సొంత పవిత్రత స్థాయిని నేను ఎంతవరకు తీసుకెళ్తున్నాను అనేది. మన ఆత్మిక దృష్టి, మన సంకల్పాలు మరియు మన ప్రవర్తన ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం అనేది అన్నిటికంటే పెద్ద పాపం. అటువంటి వారు ఇతరుల నుండి ఆశీర్వాదాలు పొందలేరు. మన పని ఎప్పుడు ఇతరులకి సుఖాన్ని ఇవ్వటమే, ఇతరులకి సహాయం చేయటం, వారిని ఉన్నత స్థితికి తీసుకుని రావటం ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. పవిత్రత అంటేనే శుద్ధత. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడానికి అందరూ మళ్ళీ ఏం చేయాలి? నేను శుద్ధ పవిత్ర ఆత్మను అనుకోండి. నేను శ్రేష్ఠుణ్ణి, నేను అందరికంటే శ్రేష్టమైన వాడిని, ఐ ఆమ్ ద బెస్ట్. ఇలా సంకల్పం మనసులో దృఢంగా ఉంచుకోండి. మనలో పవిత్రత స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే మన వైబ్రేషన్స్ అంత పాజిటివ్గా ఉంటాయి. పవిత్రత అంటేనే పాజిటివిటీ. మన సంకల్పాలు ఎంత సమర్థవంతంగా ఉంటే మనం ఈ విశ్వంలో అంతగా కలిసి పని చేయగలుగుతాం. మనలో పవిత్రత స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే మన వైబ్రేషన్స్ అంత పాజిటివ్గా ఉంటాయి. పవిత్రత అంటేనే పాజిటివిటీ. మన సంకల్పాలు ఎంత సమర్థవంతంగా ఉంటే మనం విశ్వంలో అంతగా లయబద్ధంగా కలిసి పనిచేయగలుగుతాం. నా ప్యూరిటీ లెవెల్ మరియు యూనివర్స్ లెవెల్ ఒకటి కావాలి. అంటే ప్యూరిటీ లెవెల్ అంటే పరంధామం స్థాయి అంతవరకు. నా వైబ్రేషన్స్ ఎంత శుద్ధంగా ఉంటే నా అనాది మరియు ఆది స్వరూపాలు అంతగా వెలుగుతాయి. నేను విశ్వంతో కలిసి నడుస్తున్నప్పుడు ఏ సమయంలో ఏ సంకల్పం రావాలో, ఏది చెయ్యాలో అది సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా ఒత్తిడి రావడానికి కారణాలు 2. 1 నిర్ణయ శక్తి, 2 గ్రహణ శక్తి లోపించటం, 2 నేనే చేసే కర్మల ఫలితం ఏమవుతుందో అనే ఆందోళన. మనం విశ్వంలోని ఆత్మలందరితో ఒకే లయలో కనెక్ట్ అయినప్పుడు మనలో అనాది లయం మేల్కొంటుంది. అప్పుడు మనం కర్మాతీత స్థితిలో ఉండి కార్యాలు చేస్తాం.
మనం కర్మలు చేస్తూనే ఉంటాం, కానీ ఆ కర్మల ఫలితం మనల్ని ఏమాత్రం ప్రభావితం చేయదు. అంతా సహజంగా జరిగిపోతుంది. ఎందుకంటే మనం సహజంగానే పవిత్రంగా ఉన్నాం. మన కళ్ళు ఎప్పుడూ నిర్మలంగా నిస్వార్థంగా ఉండాలి. ఎవరి పట్ల కూడా దుర్భావన ఉండకూడదు. మన మాటలు శుభభావనతో కూడి ఉండాలి. మన చేతలు కాళ్ళు ఇతరులకి సుఖాన్ని ఇచ్చేవిగా ఉండాలి. ఎప్పుడైతే మన సంకల్పాలు మాటలు క్రియలు లయబద్ధంగా ఉంటాయో అప్పుడు మనం చేయాలనుకున్న పనులు దానంతటవే జరిగిపోతాయి. విశ్వమే మనకు మార్గం చూపిస్తుంది. మీ గురించి మీరు ఎప్పుడు ప్రతికూలంగా ఆలోచించకండి. ఏది జరిగినా సరే నేను పనికిరాని వాడిని అనే ఆలోచన రానివ్వకూడదు. నేను పాపిని అనే గిల్టీ ఫీలింగ్ పెట్టుకోకండి. మనం ఎవరు గిల్టీ కాదు. మనందరం పరంధామం నుండి కిందకు వచ్చినప్పుడు ఎంతో శుద్ధంగా పవిత్రంగా ప్రకాశిస్తూ వచ్చాం. మన అసలు స్వరూపం దేవీ దేవతలది. ఇప్పుడు మనం దేవతా రూపంలో ఈ భూమిపైకి సంచరిస్తున్నాం. మన విలువని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు. ప్రస్తుత కాలంలో కౌన్సిలింగ్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. మనం ఎవరికైనా మార్పు తీసుకురావాలి, ఎవరినైనా మార్పు తీసుకురావాలంటే మాటల కంటే వైబ్రేషన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రపంచంలో వైబ్రేషన్స్ ఇచ్చే ఆట నడుస్తుంది. ఇప్పుడు మాటల కన్నా వైబ్రేషన్స్ ఇవ్వడమే అసలైన సేవగా మారింది. ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, పరీక్షలు రాస్తున్నా, లేక ఆపరేషన్ చేయించుకుంటున్న వారికి పవిత్రమైన వైబ్రేషన్స్ ఇవ్వడం మన బాధ్యత. మన రాయల్టీ, రియాలిటీ మరియు ప్యూరిటీ అన్ని వైబ్రేషన్స్లో ఉన్నాయి. మన సంకల్పాలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎక్కడైనా సంకల్పాలు దారి తప్పుతున్నాయని అనిపిస్తే వెంటనే వాటిని ఆపివేయాలి. సంకల్పాలు నెగిటివ్గా మారుతున్నప్పుడు వెంటనే ఇలా అనుకోండి: నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను అందమైన ఆత్మను, నేను శుద్ధమైన పవిత్రమైన ఆత్మను. అపరాధ భావనను తొలగించటం అంటే ఇలానే. మీ మనసులో ఎప్పుడైనా గిల్టీ అపరాధం కలిగితే వెంటనే నేను శుద్ధ పవిత్ర ఆత్మను అని స్మరణ చేయండి. ఇప్పుడు మాటల సమయం ముగిసింది. అందరికీ వైబ్రేషన్స్ ఇచ్చే సమయం వచ్చేసింది. ఇప్పుడు మాటల సమయం ముగిసిపోయింది. ప్రతి ఆత్మకు వైబ్రేషన్స్ ఇవ్వడమే ముఖ్యం. అందుకే బాబా ముక్తి మరియు జీవన్ముక్తి వారసత్వాన్ని ఇచ్చే సంవత్సరం అని చెప్పారు. మన వద్దకు వచ్చే ప్రతి ఆత్మకు ముక్తి లేక జీవన్ముక్తి లభించాలి. కొందరు ముక్తిధామానికి వెళ్తారు, కొందరు జీవన్ముక్తిలోకి వెళ్తారు. అది వారి వారి పాత్రను బట్టి జరుగుతుంది. కానీ వారికి ఆ మార్గంలో తోడ్పడడం, సపోర్ట్ మన బాధ్యత. అందరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. మీరు చాలా మంచివారు, మీరు చెయ్యగలరు అని పలకరించుకోండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ మీరు చాలా అందమైన, శుద్ధమైన, పవిత్రమైన ఆత్మలని భావించండి. మీ మనసులోకి ఎప్పుడూ డిప్రెషన్ రానివ్వకండి. రాబోయే కాలంలో మరణాలకు అత్యధిక కారణం డిప్రెషన్ మాత్రమే కాబోతుంది. కాబట్టి దాన్ని మనం రానివ్వకూడదు, దరి చేరనివ్వకూడదు. భవిష్యత్తులో మరణానికి ప్రధాన కారణం డిప్రెషన్. కాబట్టి జ్ఞాన మార్గంలో నడుస్తూ మధ్యలో ఆగిపోయినప్పుడు మనలో కూడా అదే వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనలో ఉత్సాహం, ఆనందం మరియు నవీనత తగ్గిపోతాయో అప్పుడు మనం ఒకే చోట ఆగిపోతాం. నాకు ఎందుకు ఆనందం కలగడం లేదు అని అనిపిస్తుంది. మన జ్ఞానంలోకి వచ్చిన కొత్తల్లో బాబా మనకు ఎన్నో అనుభవాలు చేయిస్తారు. అప్పుడు అంత అద్భుతంగా అనిపిస్తుంది. మంచం గాలిలో తేలినంత ఆనందంగా ఉంటుంది. సుమారు 2 సంవత్సరాల వరకు బాబా మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. అన్నీ ఆయన చేయిస్తారు. కొంతకాలం తర్వాత బాబా మెల్లగా చెయ్యి వదిలేస్తారు. ఎందుకంటే నా పిల్లవాడు ఇప్పుడు స్వయంగా ఎదగాలి, తనంతట తానుగా పురుషార్థం చెయ్యాలని బాబాకు తెలుసు. మరి భగవంతుడు ఇచ్చే 3 సమాధానాలు. మీరు పరమాత్మను ఏదైనా అడిగినప్పుడు ఆయన 3 రకాలుగా స్పందిస్తారు. వెంటనే ఇస్తే, ఒకవేళ ఆయన మీరు అడిగింది వెంటనే ఇస్తే దాని అర్థం ఆయన మీలోని విశ్వాసాన్ని పెంచుతారు. ఒకవేళ ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుంటే ఆయన మీలోని ఓర్పును పెంచుతారు. ఒకవేళ సమయం గడిచిపోతున్నా ఆయన ఆ పని చేయకపోతే దాని అర్థం నా పిల్లవాడు ఈ పనిని తనంతట తానుగానే చేయగలడు, నా సహాయం అవసరం లేదు అని ఆయనకి మీపై నమ్మకం ఉందని అర్థం. మీరందరూ స్వయంగా పనులు చేసుకోగలగల సమర్థులు. అందుకే మళ్ళీ ఒక్కసారి దృఢంగా అనుకోండి: నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, నేను శుద్ధ పవిత్ర ఆత్మను,
మీ సంపర్కంలోకి వచ్చే ప్రతి ఆత్మను పవిత్రంగానే చూడండి. ఎవరిని వీరు జ్ఞాని, వీరు అజ్ఞాని అని విడదీసి చూడకండి. అలా అనడం కూడా ఒక సూక్ష్మ పాపమే. ఎదుటివారి జ్ఞానంలో ఉన్నారా లేక అనేది నిర్ణయించడం మన పని కాదు. ఎవరిని జడ్జ్ చేయకండి. ప్రతి ఆత్మ పరంధామం నుండి కిందకు వచ్చి తన పాత్రను తాను పోషిస్తుంది. ఒక ఆత్మ జ్ఞానంలో ఉందా లేక అని విడదీసి చూడడం కూడా ఒక రకమైన సూక్ష్మ పాపమే. ఏ పరిస్థితులైనా ఎవరిని విమర్శించకూడదు. వారి పాత్రను వారు పోషిస్తున్నారు. మనం కేవలం సాక్షిగా ఉండి చూడాలి. ఏది జరుగుతున్నా చాలా బాగుంది, చాలా బాగుంది అని స్వీకరించాలి. మన జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మన జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి కృతజ్ఞతలు తెలియజేయాలి.